అంతేకాకుండా డైరెక్ట్గా వేరే డేటా కావాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే ద హార్వెస్టర్ టూల్. ఇది ఒక పర్ఫెక్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా వెబ్సైట్ మీద ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే టూల్ నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి హెచ్ ఇచ్చేసి ఎంటర్ చేసేయండి. ఆ టూల్ని ఎలా యూజ్ చేయాలనేది అదే చూపిస్తుంది డీటెయిల్గా. ఇక్కడ చూస్తే ఇందులో ఉన్నవి మాత్రమే మనం సెర్చ్ చేయాలి, అవి మాత్రమే వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ గురించి సెర్చ్ చేయాలి అనుకుంటున్నా. దానికోసం నేనేం చేస్తాను అంటే ద హార్వెస్టర్ -d అంటే డొమైన్ అని facebook.com అని చేస్తున్నాను. అండ్ స్పేస్ ఇచ్చేసి బి అని టైప్ చేస్తున్నాను. బి అంటే సోర్స్ అని అర్థం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేయాలి. వాటిల్లో ఒకటి నేను యాహో అనేసి ఇచ్చేస్తున్నాను. ఫేస్బుక్ కి సంబంధించిన డేటా యాహోలో ఉన్న ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ టార్గెట్ అనేది ఫిక్స్ చేసింది facebook.com అని చూపిస్తుంది. చూద్దాం ఏం డేటా అనేది వస్తుందో. సో ఇక్కడ చాలా డేటా అనేది రివీల్ అయితే జరిగింది. అండ్ ఈ డేటా మొత్తం మనకి బగ్ బౌంటీలో అయితే వర్క్ అవుతుంది.